మిత్రమా నమస్తే, నేను మీ నవీన్. వెల్కమ్ టు నవీన్ విజ్డమ్. మనం గ్రేట్ ఇండియన్ కిచెన్ గురించి విన్నాం, కానీ గ్రేట్ ఇండియన్ బనియన్ ట్రీ గురించి మీరెప్పుడైనా విన్నారా? అసలు దీన్ని గ్రేట్ ఇండియన్ బనియన్ ట్రీ అని ఎందుకు పిలుస్తారు? ఇంతకు అసలు ఇది ఎక్కడుంది? 250 సంవత్సరాలున్న ఈ చెట్టు ఆచార్య జగదీష్ చంద్రబోస్ ఇండియన్ బొటానిక్ గార్డెన్ ఇన్ హౌరా, కోల్కతాలో ఉంది. ఈ చెట్టు కెనాపీ అంటే ఈ చెట్టు యొక్క వెడల్పు 4.67 కిలోమీటర్స్ విస్తరణలో ఉందంట. ఈ బనియన్ ట్రీకున్న 3772 రూట్స్ భూమిలోకి పాతకపోవడం వల్ల మనం ఈ చెట్టు కిందికి వెళ్ళినప్పుడు అడవిలోకి వెళ్ళామేమో అన్న ఫీలింగ్ వస్తుందంట. ఇంత గొప్ప చెట్టు లైఫ్ లో ఒక సాడెస్ట్ థింగ్ జరిగింది. అదేంటంటే ఈ చెట్టు మెయిన్ ట్రంక్ కి ఫంగస్ స్ప్రెడ్ అవడం వల్ల 1925 లో మెయిన్ ట్రంక్ ని నరికేశారు. అయినా కానీ తనకున్న మిగతా రూట్స్ సహాయంతో ఇప్పటికీ తన విస్తరణాన్ని పెంచుతూనే ఉంది. ఆ మెయిన్ ట్రంక్ నరికేసిన ప్లేస్ లో ఒక మాన్యుమెంట్ ని కట్టారు. ఈ చెట్టు యొక్క హైట్ దాదాపు 80 ఫీట్స్ ఉంటుంది. అంటే మన గేట్ వే ఆఫ్ ఇండియాకి సమానంగా ఉంటుంది. 1989లో ద లార్జెస్ట్ ట్రీ స్పెసిమెన్ గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో కూడా స్థానం దక్కించుకుంది. 1864, 1867 అండ్ 2020లో వచ్చిన మేజర్ సైక్లోన్స్ ని కూడా తట్టుకొని ఈ చెట్టు బలంగా నిలబడింది. ఈ బనియన్ ట్రీ మనకు చెప్పకుండానే చెప్తున్న విషయాలు ఏంటంటే, లైఫ్ లో ఎన్ని సవాళ్ళు వచ్చినా, ఎన్ని ఎదురు దెబ్బలు తాకినా, శారీరకంగా అలసిపోయినా ఆగకుండా ఎదగాలి అనే బలమైన సంకల్పం ఉంటే భవిష్యత్తులో కూడా బ్రతికే ఉంటాం. దీని గురించి నీ అభిప్రాయం కామెంట్ చేయ మిత్రమా. మరి ఉంటాను మిత్రమా.